మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మనం చూస్తూనే ఉన్నాం, మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పటికే యుద్ధానికి సంబంధించినటువంటి పలు అంశాలని పలు దఫాలుగా మనం కూడా డిస్కస్ చేసుకున్నటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకపోతే నిన్న కూడా మనం చూసాము, టెరిటోరియల్ ఆర్మీ దాదాపుగా 50,000 మంది ఆర్మీ మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఇప్పుడు బోర్డర్కి వెళ్ళబోతున్నారు అనేది నిన్నటి నుంచి మనం చూస్తున్నటువంటి న్యూస్. అందులో భాగంగా ప్రధానంగా సచిన్ టెండూల్కర్, ధోని, మోహన్ లాల్ ఇలా చెప్పుకుంటూ పోతే పలువురు సెలబ్రిటీలు కూడా ఇప్పుడు టెరిటోరియల్ ఆర్మీ కింద మన ఇండియన్ ఆర్మీకి సపోర్టింగ్గా వెళ్తున్నారు. అసలు టెరిటోరియల్ ఆర్మీ అంటే ఏంటి అంటే నేను డిస్కస్ చేశాను దీని గురించి. ఎవరైతే అఫీషియల్ ఆర్మీ వాళ్ళు వేరు, ఆర్మీ వాళ్ళకి సపోర్ట్గా కొంతమంది వెళ్ళడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఇలాంటి విపత్తుల సమయంలో ఆర్మీకి సపోర్ట్గా వీళ్ళు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి వీళ్ళని టెరిటోరియల్ ఆర్మీ అని అంటారు. సో ఇప్పుడు అందులో భాగంగా సచిన్ టెండూల్కర్ అండ్ ధోని, మోహన్ లాల్, అనురాగ్ ఠాకూర్ ఇలా కొంతమంది పలువురు సినీ సెలబ్రిటీలంతా కూడా ఇప్పుడు బోర్డర్కి వెళ్ళబోతున్నారనేది మనం చూసినటువంటి అంశం. ఇదొకెత్త అయితే ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలంతా కూడా ఆపరేషన్ సింధూర్ మీద రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారో మనందరికీ తెలిసిందే. దాదాపుగా పహల్గామ్లో ఏప్రిల్ 22న అమాయకులైనటువంటి టూరిస్టుల మీద పాక్ ఉగ్రవాదులు అటాక్ చేసి దాదాపుగా 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. సో ఆ రక్తానికి ప్రతీకగా మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఎంతోమంది ఆడవాళ్ళ పసుపు కుంకుమని వాళ్ళకి దూరం చేశారు. అలాగే మన వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఆర్మీకి వెళ్తున్నప్పుడు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు, బోర్డర్కి వెళ్తున్నప్పుడు మన ఇంట్లో ఉండే అమ్మైనా, చెల్లైనా, భార్య అయినా, అక్క అయినా ప్రతి ఆడవాళ్ళు కూడా తమ బిడ్డకి వీర తిలకం దిద్ది భరతమాత దగ్గరకు పంపిస్తున్నటువంటి సందర్భాలు. అంటే భరతమాత తరపున నించొని భారతదేశం కోసం నించొని బోర్డర్లో ఉన్నటువంటి జవాన్లకి మన వాళ్ళు ఈర తిలకం దిద్ది పంపిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో దీనికే ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. దాదాపుగా అందులో భాగంగానే 9 పాక్ ఉగ్రవాద స్థావరాలపై మన వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. దాదాపుగా 90 నుంచి 100 మంది ఉగ్రవాదులు కూడా చనిపోయినటువంటి అంశాలని అటు పాక్ మీడియా, ఇటు భారత్ మీడియా కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా గొప్ప విషయం ఏంటంటే, ఇద్దరు ఆడవాళ్ళు ఈరోజు ఇలాంటి ఒక పాక్ స్థావరాలపైన అటాక్ చేశారు. సో నిజంగా మనం అందరం చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకు అనంటే పహల్గామ్లో జరిగినటువంటి ఘటన వల్ల అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి మగవాళ్ళని వివస్త్రులు చేసి మీరు హిందువులా, ముస్లింలా అని టెస్ట్ చేసుకొని ఫైనల్గా ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత దాదాపుగా 26 మందిని చంపేసినటువంటి పరిస్థితుల్లో భాగంగా మా భర్తలను ఎలాగో చంపారు, మమ్మల్ని కూడా చంపండి అని అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు అడిగినప్పుడు మేము ఆడవాళ్ళని చంపం. ఎందుకు అని అంటే కూడా దానికి రీజన్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఇప్పుడు ఏదైతే మీ ముందో మీ భర్తల్ని చంపామో ఇదే విషయాన్ని వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగానే ఈరోజు ఇద్దరు ఆడవాళ్లతో పాకిస్తాన్ మీద ఒక యుద్ధానికి దిగింది భారత ఆర్మీ, ఎట్ ద సేమ్ టైం భారత గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. వారికి తోచినట్టుగా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రెస్పాండ్ అయినటువంటి తీరు మనం చూసాము. సో ఆయన కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఈ ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా తన మద్దతుని తెలుపుకుంటూ ఎట్ ద సేమ్ టైం భారత ప్రభుత్వం, భారతదేశం ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళింది అనడానికి ఇదొక నిదర్శనం. అంటే శత్రువు మన దేశం పైన దాడి చేస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఎదురు దాడి దిగినప్పుడు మన భారతదేశంలో ఎటువంటి నష్టం అనేది జరగకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి మనమందరం కూడా గర్వించదగ్గ విషయం అన్నట్టుగా రెబల్ స్టార్ ప్రభాస్ పోస్ట్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉంది. మరోవైపు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కూడా తన బర్త్డే సందర్భంగా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. తనకి సంబంధించినటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో, రౌడీ వేర్ ఏదైతే బ్రాండ్ ఉందో అందులో భాగంగా అందులో వచ్చినటువంటి లాభాలు, దానికి వస్తున్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అందులో కొంత మొత్తం తీసి ఎవరైతే భారత సైన్యానికి అవసరమైనటువంటి అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇవ్వబోతున్నట్టుగా ఆయన కూడా ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఖుషి అవుతున్నారు. ఎందుకంటే తాము అభిమానించే హీరో ఈరోజు భారత
సైన్యానికి కావాల్సినటువంటి ఆయుధాల విషయంలో కానీ అక్కడ ఫైనాన్షియల్గా మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతామో అందులో మనకు తోచినంత సపోర్ట్ చేస్తున్నందుకు, తమ అభిమాన హీరో ఇలా చేస్తున్నందుకు నిజంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరోవైపు జాన్వీ కపూర్ కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం సపోర్ట్ చేయాలి, ఇలాంటి టైంలో మనం అంతా కూడా యూనిటీగా ఉండాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే ఖచ్చితంగా యూనిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆపరేషన్ సింధూర్ని ఆమె ప్రశంసిస్తూ, భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ, భారత సైన్యానికి కావాల్సినటువంటి మద్దతు ఏ రకంగా కావాలన్నా కూడా మేమంతా యాజ్ ఏ పౌరులుగా మేమంతా కూడా సపోర్ట్ చేస్తాము అన్నట్టుగా జాన్వీ కపూర్ కూడా రెస్పాండ్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఏదైతే భారత్ బోర్డర్లో ఉన్నటువంటి మెయిన్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పాక్ స్టిల్ ఇప్పటికీ కూడా వారి యొక్క వక్ర బుద్ధిని చూపిస్తూనే ఉంది. డ్రోన్లతో కొన్ని ఆయుధాలని భారత్ వైపు పంపిస్తున్నటువంటి ఆ బాంబుల్ని మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మన భారత సైన్యం మాత్రం ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నమే చేస్తుంది. డ్రోన్లని కనీసం పైనుంచి కిందకు కూడా రానివ్వకుండా మన సైన్యం అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. సో నిజంగా ఈరోజు భారత్ పాక్ మధ్య యుద్ధ నేపథ్యంలో నిజంగా భారత్కు ఉన్నటువంటి ఆ క్యాపబిలిటీ, భారత్కు ఉన్నటువంటి ఆ కెపాసిటీ, భారత్కు ఉన్నటువంటి ఆ విల్ పవర్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే కాదు ఇంకెన్ని తరాలు జరిగినప్పటికీ కూడా భారత్ని కనీసం అడుగు కాదు కదా, కనీసం భారత్ నీడని కూడా ఈరోజు పాక్ టచ్ చేయలేదు అనడానికి ఇంతకన్నా ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.